చెప్పండి ఒక్క ఇండస్ట్రీ, మీరు తీసుకొచ్చిన ఉద్యోగాలు ఏంటి చూపించండి. ఒక్క ఇంటికి ఉద్యోగం. ఈ రోజు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆటోలు నడుపుతున్నారు, ఫోటోగ్రఫీ బిజినెస్ లోకి వెళ్తున్నారు తప్పించి వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగేటువంటి పరిస్థితి, యువకులకి పెళ్ళయ్యేటువంటి పరిస్థితి లేదు. రోడ్లు చూస్తే గుంతలు, ఆ రోడ్డు మీద బైక్ మీద వెళ్ళిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితి. ఆ గుంతల్లో పడితే తలపైలు చచ్చిపోతే ఎవరు దానికి బాధ్యులని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. ఇలా మీరు ప్రతి ఒక్కరికి అన్యాయం చేసినటువంటి మీ ప్రభుత్వాన్ని 100 అడుగుల పాతాళంలో పాతి పెట్టాలి. బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే మనిషికి రక్షణట్టు లేదు. గంజాయి గుప్పు గుప్పున పొగలు చిమ్ముతుంటే, మద్యం ఏరుల్లాగా పొంగి పారుతుంటే, మత్తులోన యువత మొత్తం మునిగి తేలుతుంటే, మృత్యు భేరి ప్రతి ఊరిలో మారు మోగుతుంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, పెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే. చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, పెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే. చివరికి వలసలు పెరిగాయి. పేదవాడు ఇంకా ఇంకా పేదోడవుతుంటే, అధికారం అంటున్నోడు పైకి ఎక్కుతుంటే, తెలివితేటలున్నవాడు అణగదొక్కబడితే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, పెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే. చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, పెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే. చిచ్చులు రగిలాయి, ఎన్నో హత్యలు జరిగాయి, పుస్తలు తెగినాయి, ఇంట్లో పస్తులు పెరిగాయి. ప్రతి ఇంట దరిద్రమే కొలువు తీరుతుంటే, ప్రతి కంట రక్తమే కన్నీరవుతుంటే, ప్రతి చెయ్యి
ప్రతిపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.